మొత్తానికి 'ప్రకాష్ రాజ్' అరెస్ట్‌కి రంగం సిద్ధమైందండి. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు కూడా తెలుసు కదా! రాముడు, లక్ష్మణుడు వలస కూలీలట. మరి 'ప్రకాష్ రాజ్' ఏంటో? 'ప్రకాష్ రాజ్' వలస కూలీ కాదండి? కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కొస్తాడు, తెలంగాణకొస్తాడాయన, తమిళనాడుకెళ్తాడు, కేరళకెళ్తాడు, అవసరమైతే బాంబేకెళ్తాడు, నటిస్తాడు, వస్తాడు. మరి ఆయన కూడా వలస కూలీనే కదా! అంటే హిందూ దేవతల్ని, దేవుళ్ళని కించపరిస్తే అదొక మానసిక ఆనందం అన్నమాట కొంతమందికి. ముఖ్యంగా దేవుళ్ళని నమ్మము అనేవాళ్ళు లెఫ్టిస్టులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, హిందువులను తిడుతూ హిందువుల మీద బతికేస్తూ ఉంటారు. లేకపోతే ఏంటండి, ఆయనేమో రామలక్ష్మణులు దక్షిణ దేశానికి వచ్చారట ఉత్తరాది నుంచి. వచ్చి అక్కడ పళ్ళు దొంగతనం చేస్తే రావణుడి పొలంట అది. సో, శూర్పణఖ $2000 జీఎస్టీతో సహా ఏం చేసింది? వాళ్ళకి ఫైన్ వేసిందిట. ఈయన త్రేతాయుగంలో ఉన్నాడు. 'ప్రకాష్ రాజ్' పక్కనే ఉండి ఇవన్నీ చూశాడు. లేదా దొంగతనం ఆయన కూడా చేశాడేమో రాముడు, లక్ష్మణుడితో పాటు. మరి ఆయనే చెప్పాలి. ఇవాళ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ కూడా కేసు వేస్తున్నారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. 'ప్రకాష్ రాజ్' క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని భానుప్రకాష్ చెప్పడం అయితే జరిగింది. మరి 'ప్రకాష్ రాజ్' అరెస్ట్ అవుతారా? 'ప్రకాష్ రాజ్' క్షమాపణ చెప్తారా? వేచి చూద్దాం.